అందమైన అంటే రుచికరమైన ఫుడ్ ని వినసొంపుగా వర్ణించడమే కాదండి, కమ్మగా కడుపు నిండా కూడా తినడానికి కమ్మగా వండి పెడతారు కూడా. ఆయన ఎవరో కాదు, వెంకీ యాదవ్ ఫర్ యూ. ఈసారి క్యాటరింగ్ చేసేటప్పుడు దోళ తిరిపింది, ఒకే రోజు 2 క్యాటరింగ్ చేసాము. సో మీరు వెంకీ యాదవ్ ఫర్ యూ అని ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి ఎప్పుడు చేశారు? స్టార్టింగ్ ఒక 3 ఛానల్ పెట్టా. 3 ఛానల్ సరిపోతాయా? ఇంటర్ చేశారా? ఇంటర్ సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్ ఉందా ఇంటర్? సెకండ్ ఇయర్. సో ఇంటర్ కంప్లీట్. మరి నెక్స్ట్ ఫర్దర్ కి వెళ్ళలేదా? స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి ఇంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేస్తాను. అప్పటి నుంచి వర్క్ చేసుకుంటా ఇంక ఈ మధ్య 1.5 year గా యూట్యూబ్ స్టార్ట్ చేశాక జాబ్ మానేసాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. సో రైట్, నువ్వు మనతో పాటు ఉన్న వ్యక్తి అందమైన అంటే రుచికరమైన ఫుడ్ ని వినసొంపుగా వర్ణించడమే కాదండి, కమ్మగా కడుపు నిండా కూడా తినడానికి కమ్మగా వండి పెడతారు కూడా. ఆయన ఎవరో కాదు, వెంకీ యాదవ్ ఫర్ యూ. హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్ ఉన్నారు, నాకు తెలిసిపోతుంది. వచ్చిన దగ్గర నుంచి మంచిగా నవ్వుతున్నారు. సో చెప్పండి, వెంకీ యాదవ్ ఫర్ యూ. సో ఎక్కడ ఉంటారు మీరు? తిరుపతిలో ఎక్కడ? తిరుపతి నుంచి మన బస్ స్టాండ్ నుంచి ఒక 3 kilometers. 3 kilometers ఆటోనగర్ వస్తుంది. సో మీరు వెంకీ యాదవ్ ఫర్ యూ అని ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి ఎప్పుడు చేశారు? 1 year అవుతుంది. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రెండు. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు మీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? థాట్ అంటే జస్ట్ నార్మల్ గానే చేసా. స్టార్టింగ్ ఒక 3 ఛానల్ పెట్టా. 3 ఛానల్ సరిపోతాయా? అంటే ఒకదాని తర్వాత ఒకటి వెంకీ యాదవ్ అని, వెంకీ అనేసి అలా పెట్టా వచ్చిన. మళ్ళీ వెంకీ యాదవ్ ఫర్ యూ అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసి ఫస్ట్ ఫుడ్ బ్లాగ్స్ చేస్తా ఉన్నా. సో అటు ఇటు చేస్తా ఉండి ఒకరోజు వీడియో ఏం లేదు, రేపు వీడియో అప్లోడ్ చేయాలా ఏనని ఆలోచిస్తా ఉన్నాగా. సరే ఏ మార్గానే కుకింగ్ వేరే వాళ్ళు పిలిస్తే వెళ్ళినా. సరే దీన్నే వీడియో పెట్టేద్దాం, రేపు వీడియో లేదు, రీచ్ తగ్గిపోతుంది చెప్పేసి ఒక వీడియో పెట్టినా. ఆ వీడియోలో ఏం చేస్తా అంటే లాస్ట్ లో ఈ వీడియోలు మీకు కంటిన్యూగా కావాలా అని ఒక క్వశ్చన్ అడిగిన. చాలా మంది కమెంట్ లో ఓకే బ్రో బాగున్నాయి, ఇలాంటివి పెట్టండి, ఇలాంటి వీడియోలు చూస్తా ఉన్నారు. సరే ఇది కూడా ఒక కంటెంట్ కదా అని చెప్పేసి అలా స్టార్ట్ చేస్తా వచ్చిన. ఇప్పుడు దాని వల్ల ఆర్డర్స్ రావడము అలా బాగా పెరిగింది ఛానల్ కూడా. అవును, అసలు మీది ప్రాపర్ తిరుపతి కదా? ఎక్కడ వరకు చదువుకున్నారు? నేను ఇంటర్ చేసాను. ఇంటర్ చేశారా? ఇంటర్ సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్ ఉందా ఇంటర్? సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ డిస్కౌంట్ అది ఇది అంటారు. ఓకే, ఇంటర్ కంప్లీట్ అంటే అయిపోద్ది, ఆ మాత్రం ఉందిలేండి. మీరు వండిన తినకపోయినా సరే పర్లేదు. సో ఇంటర్ కంప్లీట్. మరి నెక్స్ట్ ఫర్దర్ కి వెళ్ళలేదా? లేదు. ఎందుకని? నార్మల్ గా నేను 7th లోనే ఆపేసాను. 7th లో ఆపేసి ఇంటర్ కంప్లీట్ చేశారా? 7th లో ఆపేసినాను. అంటే మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల 7th లోనే ఆపేసి నేను 7th లోనే జాబ్కి వెళ్ళిన. 7th లోనే కుకింగ్ వెళ్ళిన. నా ఏజ్ 17 అప్పుడే కుకింగ్ స్టార్ట్ చేసాను. చిన్నప్పటి నుంచి ఇంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేసాను. అప్పటి నుంచి వర్క్ చేసుకుంటా ఇంక ఈ మధ్య 1.5 year గా యూట్యూబ్ స్టార్ట్ చేశాక జాబ్ మానేసాను. ఏ జాబ్ చేసేవాళ్ళు? కుకింగ్ జాబే, షెఫ్ గా చేస్తా ఉన్నా. షెఫ్ గా చేస్తూ ఉన్నారు. మీరు మాత్రం అన్నిటిలో క్యాటరింగ్ అంటారు. నేనేమో నాకు తెలిసిన క్యాటరింగ్ అండి, లైక్ సర్వ్ చేసే వాళ్ళని క్యాటరింగ్ అని మాకు తెలుసు, నాకు ఐడియా ఉంది. మరి వండే వాళ్ళని కూడా మేము షెఫ్స్ గానీ ఇలా కుక్ చేసే వాళ్ళు అని అంటాం కదా. క్యాటరింగ్ అంటే ఏమంటే ఒక ఆర్డర్ మొత్తం మనం తీసుకుంటే దాన్ని క్యాటరింగ్ అంటారు. ఇప్పుడు క్యాటరింగ్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మనం అంత ఆర్డర్ అంతా మందే, కస్టమర్ కి జస్ట్ వచ్చినాడు తిన్నా వెళ్ళిపోయినా, ఒక ప్లేట్ కాస్ట్ 170, 180 ఐటమ్స్ బట్టి దాన్ని క్యాటరింగ్ అంటారు. మేము చేసేది వచ్చేసి కుకింగ్ అనమాట. అంటే కస్టమర్ మెటీరియల్స్ అనేది తెచ్చిస్తారు, జస్ట్ మనం వెళ్ళినామా కుకింగ్ చేసి వచ్చేసినాము, అంతే. 2 types ఉంటాయి. ఇది ఎంత పని, పేరుకే ఎంత చేయాల్సి వస్తుంది. ఆ మూవీలో నితిన్ క్యాటరింగ్ వర్క్ చేస్తారు కదా, చేసినప్పుడు ఇలా పేరు పెట్టడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలా అనిపించింది. సో మీరు ఇప్పుడైతే కుక్ షెఫ్ కాబట్టి అసలు మీకు వండి పెట్టాలి, లేకపోతే వంట మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? ఇంట్రెస్ట్ అంటే ఏం రాలేదు మేడం. ఇంకా బాధ్యతల వలన ఇంకా కుకింగ్. మా మామ వర్క్ చేస్తాడు తిరుపతిలో, హోటల్ డిస్ అని ఉంది, దాంట్లో షెఫ్ అయినా.
తను వర్క్ చేస్తుంటే ఇంకా మా అమ్మ అప్పుడు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉందని చెప్పేసి నన్ను చేర్పించింది 7th ఆపేసి. ఇంకా అక్కడి నుంచి ఇంకా అదే జాబ్ అయిపోయింది. అక్కడి నుంచి తిరుపతిలో ప్రతి ఒక్క స్టార్ హోటల్ వర్క్ చేసిన, మినర్ గ్రాండ్, ఫార్చ్యూన్ సెలెక్ట్, గ్రాండిజ్ అన్ని స్టార్ హోటల్స్ చేసిన తిరుపతిలో. ఇంకా అన్ని చేస్తా అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తా వచ్చిన. కరోనా కంటే ముందే చేసిన. అవి ఏదో వర్కౌట్ కదా, నార్మల్ ఫుడ్ బ్లాగ్స్ చేస్తా ఉన్నా, అవేం పెద్ద వర్కౌట్ కదా. మళ్ళీ 3 months కాపేసి మళ్ళీ ఇంకో ఛానల్, మళ్ళీ 3 months కాపేసి మళ్ళీ ఇంకో ఛానల్. మళ్ళీ ఒక క్యాటరింగ్ వెళ్ళినప్పుడు ఒక వీడియో పెడితే అది బాగా వైరల్ అయింది. సరే ఇంకా ఆ వీడియోస్ లాక్కుంటా వచ్చిన. అట్లా ఇప్పుడు అన్ని మిక్స్ అయిపోయినాయి. దానివల్ల ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను చదువు మానేశాను, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల క్యాటరింగ్ వెళ్ళాల్సి వచ్చింది, ఇలా అన్ని చెప్తారు. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ అంటే అందరూ బాగానే ఉంటారు. మా నాన్న మంచోడు కాదు, అంటే డ్రింకర్ అనమాట, ఇంటికి రావడం అలాగా. ఇంకా మా అమ్మ ఒకటే పోషించలేక ఇంకా నన్ను అప్పుడు వర్క్లు, ఇంకా అప్పుడు అవి సంఘాలు గింగాలు అన్ని ఉంటాయి కదా అప్పట్లో, అవన్నీ కట్టాలి. సంఘం అంటాం కదా నార్మల్, రాశి సంఘాలు, అవి ఆ సంఘాలని, లోన్లని అవన్నీ కట్టలేక సరే అలాంటి ఇంక ఇవన్నీ కట్టలేక ఇంకా జాబ్కి వెళ్ళాల్సి వచ్చింది. స్టార్టింగ్ నా శాలరీ వచ్చేసి 3,000 మంత్లీ 3,000. అప్పట్లో మనకి అదే చాలే, ఇప్పుడు నవ్వు వస్తుంది. 3,000 రోజుకి 100 రూపీస్ అంటే అబ్బా చాలరా, స్టార్టింగ్ కదా. నేనే పెద్ద స్టార్ అనుకుంటాం. ఫస్ట్ శాలరీ ఉన్నప్పుడు 3,000 సంపాదించిన ఫీలింగ్. సూపర్. అంటే డాడీ ఎప్పటి నుంచి డ్రింకింగ్? చిన్నప్పటి నుంచి అంతే. మీ చిన్నప్పటి నుంచి? ఎంతమంది మీరు? నేను, మా అన్న. మీ అన్న ఏం చేస్తారు? మనకి బ్యాటరీ షాప్ ఉంది తిరుపతిలో. ఇక నేను, మా అన్న అంతే. ఆయన ఏమో గ్యాడ్జెట్స్ కి బ్యాటరీ ఇస్తుంటే మీరు మనుషులకి ఇస్తారా బ్యాటరీ? ఫుడ్ రూపంలో మీరు బ్యాటరీలు అలా చేస్తారు. సో నేను జోగేసిన ప్రతిసారి నవ్వి కెమెరాని చూసి ఆగిపోతున్నారండి. పర్లేదు, ఏమంటారు మన వాళ్ళు, కెమెరా పర్సన్ ఎవరైనా అన్నారండి? మంచి బానే వస్తున్నారు, చూసాను నేను. సో డాడీ డ్రింకర్ కదా, డాడీ నుంచి అంటే ఇంట్లో ఎలా ఉండేవాళ్ళు అసలు పరిస్థితి? సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కదా? ఇంట్లో ఉండేవాడు కదా అసలు, బయట తిరుగుతూ తాగడం. అదేంటి తాగేసి ఇంటికి వచ్చి గొడవలు చేయడం? అంటే గొడవలు చేయడం, కొన్ని రోజులు ఉండడము, వెళ్ళిపోవడము అలాగే. ఇప్పుడు ఏం చేస్తున్నారు డాడీ? చనిపోయారు కరోనాలో, సెకండ్ కరోనాలో చనిపోయారు. సో డాడీది అంత బాండింగ్ ఉండేది కాదు మనకి? లేదు. మమ్మీ మొత్తం. సో అందరూ ఇలాగా ఫాదర్ ఏమో ఇలా అయిపోయారని చెప్పి. మీ బ్రదర్ ఎంతవరకు చదువుకున్నారు? మా బ్రదర్ 10th వరకు చదువుకున్నారు, మీరు 7th. నేను అది కట్ రాసిన, 10th కట్ రాసినాను, మళ్ళీ ఇంటర్ అలా రాసిన, ఓపెన్ ఇంటర్ చేసాను. ఓపెన్ ఇంటర్ చేస్తారు, తర్వాత డిగ్రీ కూడా ఓపెన్ డిగ్రీ చేయిపోయారా? అంత టైం రాలేదు, అంత ఓపెన్ గా లేదా డిగ్రీ? ఏదైనా ఇంటర్ కంపల్సరీ, ఇంకా అన్నిటికీ యూజ్ అవుతుంది, 10th ఇంటర్ లేకపోతే కష్టం అనేసి ఇంకా ఓపెన్ రాసి చేస్తాను. అవునా? సో చదవడం అయితే అయిపోయింది, ఓపెన్ లో అన్ని ఓపెన్ గా చెప్పేశారు, అన్ని ఓపెన్ గా అయినాయి అని చెప్పి. సో మదర్, మీకు మదర్ కి ఉన్న బాండింగ్ ఏంటి? మా మదరే మేడం అంతా. అమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మా మదరే మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచింది, అంత కష్టాలు నష్టాలు అన్ని మా అమ్మే. మా అమ్మే మెయిన్ మాకంతా. ఒక వర్డ్ లో చెప్పాలంటే, లేకపోతే అమ్మకి ఏదన్నా చెప్పాలంటే ఏం చెప్తారు? మా అమ్మే బంగారం అంతే. మీ అమ్మాయి బంగారం. రీసెంట్ గా అమ్మకి బంగారం కొనిచ్చారు కదా, ఎంత కొనిచ్చారు? 1.5 lakhs. 1.5 lakhs మీదేసుకుని తిరుగుతున్నారు అమ్మ. ఎప్పటి నుంచో మా చిన్నప్పుడే ఒక చిన్న ఇల్లు కట్టినప్పుడు అమ్మేసింది మా అమ్మ. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 15 years గా తనకి చైన్ వేసుకోకుండా ఇంకా మా గురించే, ఎందుకు మనం కొనుక్కుంటే లైఫ్ వాళ్ళకి కావాలని చెప్పేసి ప్రతి దాగేస్తా వచ్చింది. ఇంకా మా అమ్మకి ఏమైనా కొనిద్దాం అని చెప్పేసి ఈ మధ్య. మరి అన్నయ్య ఏం కొనిచ్చాడు? అన్నయ్య కొనిస్తాడు, బ్యాంగిల్స్ కొనిస్తాడు రీసెంట్. సో అన్నయ్య మాత్రం గాజులు కొనిస్తున్నారు, తర్వాత మీరు చైన్ కూడా ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ ఎవరు వడ్డాను ఎవరు కొనిస్తారా? అబ్బాయిల గొలుసులా ఉంది వద్దమ్మా అంటే, నా తర్వాత నువ్వు వేసుకుందో లేరా అన్నారు. నాకు ఎందుకు ఇప్పుడు సరే నీకు ఉపయోగపడుతుంది చైన్, ఇద్దరు కలిపి ఉండేది కొనుక్కుందాము, నువ్వు ఎక్కడ బయట పోయేటప్పుడు యూజ్ అవుతుంది అంటే తల్లి ప్రేమ అంటారు కదా. తల్లి ప్రేమ బాగుంటది, కానీ తండ్రి ప్రేమ మాత్రం మనం చూడలేదు అసలు. దగ్గరికి వెళ్తే ఏమనేవాళ్ళు మీ డాడీ? మీ డాడీ దగ్గరికి మెమరీస్ ఏం గుర్తున్నాయి మేడం, తనతో ఏం ఉన్నింది లేదు ఎప్పుడు, జస్ట్ చిన్నప్పుడు ఏదో అంతే. కానీ చిన్నప్పుడు ఫాదర్ మదర్ ఇలాగ ఎవరైనా సరే ఒక పేరెంట్ ఇలా రకంగా ఉంటే వాళ్ళకి లైఫ్ మీద చాలా ఓవర్ థింకింగ్ ఎక్కువైపోద్ది, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అని అంటారు. మా అమ్మ సపోర్ట్ బాగుంది, మా అమ్మ చూసుకునేది మొత్తం మేము సపోర్ట్. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా అంతా. చదువు మానేమన్నప్పుడు ఫీల్ అయ్యారా?
ఫీల్ అవ్వలేదు ఇంకా అప్పుడు ఆ ఏజ్ లో అమ్మయ్యా చదువు ఆపేసిన పని అయిపోయింది. అమ్మయ్య చదువుమనిమన్నారు. మాకెళ్ళి ఎల్లో అని తోలేరు. మీరైతే అమ్మయ్య అనుకున్నారా చదువుమనిమన్నప్పుడు? అలా ఏం కదా, ఇంకా ప్రాబ్లమ్స్ ఉంది వెళ్ళినాయన, నేనైతే అలాగే అనుకున్నా. ప్రాబ్లమ్స్ ఉంది వెళ్ళినాయన, సర్లేమో వెళ్తానని చెప్పి ఇంకెళ్ళాను. సో ప్రాబ్లం అని చెప్పారు. అమ్మయ్య అనుకోలే, నేనైతే అనుకునేదాన్ని. సో మీ అన్నగారు ఏం ఇప్పుడు మ్యారీడా మీరు? మ్యారీడ్. ఎంతమంది? ఒక బాబు. ఓకే, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అన్న? ఎందుకని అంత బాగా అరేంజ్ మ్యారేజ్? లవ్ అంటే లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ ఎందుకని? లవ్ ఏం లేదు, 23కి చేసుకున్నాను. 23కే చేసుకున్నారా? రిలేషన్. ఓకే, ఎవరు మీ రిలేటివ్ ఏనా? మరదలు అవుతారా? కాదు, మా అక్క కూతురు అవుతుంది. ఓకే, మేనకోడలు. ఓ అలాగే ఉంటారు ఒకళ్ళు మన కోసం. సో మ్యారేజ్ మీరు ఫస్ట్ పార్ట్నర్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటారు కదా, ఆ క్వాలిటీస్ అన్ని ఉన్నాయా ఇప్పుడు? అట్లా ఏమనుకునేది ఏం లేదు మేడం, క్వాలిటీస్ ఏమి లేవంటండి. అడ్జస్ట్ అయి ఉంటుంది అంతే, అడ్జస్ట్ అయి ఉంటుంది తను. అవునా? మీ వైఫ్ పేరేంటి? కావ్య. కావ్య. ఓ కావ్య గారు నమస్తే అండి. మీరు అడ్జస్ట్ అయి ఉంటారంట, తనకి కావాల్సిన పార్ట్నర్ క్వాలిటీస్ అన్ని మీలో లేవంటున్నారు. అంతే కదా మీరు చెప్పింది? ఇలా అని ఇలా అన్నారు. చూసుకుంటూ ఉండండి మీరు. సో ఫస్ట్ మీట్ మీకు ఇద్దరికి ఎలా జరిగింది? ఏం జరగలేదు, చూసారు నార్మల్ గా చేసుకుంటాను సరే, నార్మల్ గానే జరిగిపోయింది అంతేనా? పెద్ద ధూమ్ ధామ్ 50,000 అయిపోయింది మ్యారేజ్. అవునా? ఇప్పుడు మనకి నెలకి 50 అవుతాయి కదా. 50,000 అయిపోయింది. ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. ఇంటి దగ్గర పందిరి షార్ట్ అండ్ స్వీట్. బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్స్టా యూట్యూబ్ స్టార్ట్ చేసింది? ఆఫ్టర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజా? ఓకే, సపోర్ట్ చేశారు అయితే మీ వైఫ్? అందరూ సపోర్ట్ చేశారు, ఇంట్లో చేయమన్నారు. చెయ్యి, నీ ఇష్టంగా చేస్తాను, చెయ్యండి. ఎడిటింగ్ లేకపోతే thumbnail ఇవన్నీ ఎవరు చేస్తారు? అన్ని నేనే మేడం. ఎలా చేస్తారు? అంతా మొబైల్, అంతా మొత్తం మొబైలేనా? ఐఫోనా? లేదు, నార్మల్ V1 మీ దగ్గర ఉండేది. వివో V27 ఇది కూడా. ఇది తీసేయండి ఎందుకు? ఐఫోన్ అని బిల్డప్ కడదాం అనుకున్నా నేను. జస్ట్ కిడింగ్. తెలుసా? ఇది మూవీ చూసారా? సో మూవీస్ చూస్తుంటారు అయితే. ఎవరు మీ ఫేవరెట్? ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్న తర్వాత? ప్రభాస్ అంతే. అన్ని మూవీలు చూస్తాను, ప్రభాస్ అంటే ఇష్టం. హీరోయిన్ అంటే ఎవరు లేరా? ఓన్లీ కావ్య గారే. అలా ఏం లేదా? అసలు ఏంటి? ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఈ పప్పు గుర్తి అవన్నీ పట్టుకోకండి, అట్లా కాడ ఇలాంటివి ఏం పట్టుకోకండి. ఓకే, నేను చెప్పాను లేండి. ఇంట్లో ఎవరిది డామినేషన్? ఎవరు? మా మదర్ చూసుకుంటారు. మీ మదరే చూసుకుంటారా? వైఫ్ కి మమ్మీకి ఇద్దరికి ఒక్కొక్కప్పుడు అయినా గొడవలు అవుతూ ఉంటాయి కదా? గొడవలు అంటే పెద్ద జస్ట్ చిన్నవి అడవకుండా ఉండవులేండి, వస్తాయి. అప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మా అమ్మకి. ఎందుకని? మా అమ్మే కదా మెయిన్. మా అమ్మ లేకపోతే మేము లేరా? అంతే కదా. ఒకవేళ మీ మమ్మీ తప్పు అయితే? మా మమ్మీ తప్పైనా మా అమ్మకి సపోర్ట్ చేస్తా. ఓ దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు అండి మీరు. మా అమ్మకి సపోర్ట్ చేసి తనని మళ్ళీ కూల్ అని చెప్తా. ఇంకా అవునా? మీ మమ్మీకి సపోర్ట్ చేసినప్పుడు మీరు అప్పుడు కూల్ చేయడానికి కావ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు వస్తాయా మీకు బాగా? ఇక్కడ గట్టిగా బొగ్గులు వాయడం, ఇక్కడ కొంచెం వాయడం. 4-5 years 6 years అయిపోతుంది. 1 or 2 times అలా చిన్న. సో ఇంట్లో అయితే అంతా ఓకే. మీ బ్రదర్ మీరు కలిసి ఉంటారా? కలిసి ఓకే. ఇంట్లో అంటే పైన కింద 2 floors ఉన్నాయి. కింద నేను ఓన్ హౌసేనా? ఎప్పుడు కట్టుకున్నారు? మా అమ్మ కట్టింది అప్పట్లో. వామ్మో, మీ మమ్మీ ఏం చేస్తుండేవారు? డ్వాక్రా గ్రూప్ లో అన్నిట్లో కాకుండా టైలరింగ్ చేస్తారు. టైలరింగ్ చేస్తారా? ఓ టైలరింగా? మీకు ప్యాచ్లు పెట్టి షర్ట్లు కొట్టడం? ఓన్లీ లేడీస్ టైలర్. ఓన్లీ లేడీస్. వాళ్ళ క్లాత్ కొంచెం తీసేసి మీకు దాంతో షర్ట్లు కుట్టేయడం అలాంటివి ఉంటాయా? అలాంటివి లేదు కానీ ఇలాంటి ఉంటాయి కదా మన అలాంటివి కుట్టేస్తారు. ఇప్పట్లో పెద్ద కుట్టారు కదా, మిగిలిన వాటికి పిల్లోస్ అవన్నీ కుట్టేయడం, బొంతలు కుట్టేయడం
అలాంటి కంపల్సరీ దుప్పట్లు అన్నిటికి వచ్చేసేవి. అర్రే మీరు అనుకున్నారా, అర్రే మా అమ్మ బాయ్స్ కూడా కుట్టుంటే షర్ట్లు మనకు వచ్చేసేవి అని కంపల్సరీ అనుకున్నారా? ఓకే. టైలరింగ్ చేస్తూ మిమ్మల్ని చదివించింది. దాని తర్వాత ఇల్లు కట్టింది. వామ్మో! మీ మమ్మీ పేరేంటండి? గురువమ్మ గురవమ్మ గారు. నమస్కారం గురవమ్మ గారు. ప్రతి ఒక్కరు మీ అంత ధైర్యంగా అంటే ఎవరైనా అబ్బాయి సపోర్ట్ లేరు, హస్బెండ్ సపోర్ట్ లేరు అన్నప్పుడు కృంగిపోతారు. వాళ్ళు చాలా వరకు డల్ అయిపోయి డిప్రెషన్ లాంటి వెళ్ళిపోతారు. నిలబడి అబ్బాయిలాగా తండ్రిలాగా నిలబడి తల్లిలాగా ప్రేమించి మీకు అంత సపోర్ట్ చేసింది అంటే ఇప్పుడు బాగా చూసుకుంటున్నారా? చాలా బాగా మీరు చూసుకుంటారు. చిన్నప్పుడు మీ మమ్మీ కష్టపడుతున్నప్పుడు మీ మమ్మీని చూసినప్పుడు మీకు ఏమనిపించేది? అంటే బాధ అనిపించేది, తను సింగిల్ పేరెంట్ కదా, పెద్ద అయిన తర్వాత అత్త చూసుకోవాలి ఇట్లా చూసుకోవాలి. అలాగే చూసుకుంటున్నారా? దేవుడి దేవుళ్ళ అలాగే చూసుకుంటున్నాం ప్రెసెంట్. అవునా? ఓకే. మీ లైఫ్ లో ప్రతి ఒక్కరి లైఫ్ లో బ్యాడ్ మూమెంట్, కొలాప్స్ మూమెంట్ అంటూ ఒకటి ఉంటది. లైక్ ఇది మూమెంట్ తో మన లైఫ్ అయిపోయిందిరా అనుకున్నట్లుగా. అలాంటి మూమెంట్ ఏమన్నా ఉందా? అలా అంటే మీ మ్యారేజ్ కాకుండా అలా అంటే ఏం లేదు, అంతే బాధలు పడతా ఉన్నాము. ఎప్పుడు మనం డెవలప్ అవుతాం అన్నట్టు. అంతే. ఇంకా ఈ మధ్య 1.5 year గా లైఫ్ ఒకరు పర్లేదు బాగుంది. చిన్నప్పటి నుంచి 1.5 year బ్యాక్ వరకు అన్ని కష్టాలే పడుతూ ఉన్నారు. డైలీ జాబ్ వెళ్ళడం రావడం 6 months 6 years 6,000 7,000 8,000 అలా పెంచుకుంటా ఒక 25,000 దాకా వచ్చిన మంత్లీ. లాస్ట్ 1.5 year కి 25,000 తీసుకుంటాను మంత్లీ. అది కూడా చాలా కష్టం. కుకింగ్ చాలా ఈజీ అనుకుంటారు కానీ ఎవరండి అనేది? చాలా 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 కష్టం. చాలా కష్టం చేయడం కంటే హోటల్స్ లో చేయడం ఇంకా కష్టం. ఆల్మోస్ట్ మనకు 10 hours 12 hours డ్యూటీస్ ఉంటాయి. పార్టీస్ ఉన్నప్పుడు ఇంకా ఓవర్ టైం ఉంటుంది. సేమ్ శాలరీ, పార్టీస్ ఉంటాయి, అల్లా కట్ ఉంటుంది, ఏదన్నా అంత మందే ఉంటుంది, సేమ్ శాలరీ. మీకు ఇప్పుడు ఆఫ్టర్ ఇన్స్టా అయిన తర్వాత మీకు ఎక్కువ వస్తున్నాయి కదా ఆర్డర్స్, అందుకని జాబ్ ని హోల్డ్ చేశారా? అంతే మేడం. అంతేనా? లేకపోతే కరెక్ట్ అంటే జాబ్ చేస్తూనే చేసిన లాస్ట్ ఏముందంటే ఇంకా కంటిన్యూగా చేయట్లేదు అని చెప్పేసి ఒక 4 months జాబ్ ఆపేసి ట్రై చేసిన. ఈ 4 months లో బాగా క్లిక్ అయింది. జాబ్ ఆపేసి డైలీ వీడియో అప్లోడ్ చేసుకుంటా వచ్చిన. అప్పుడు కూడా మా మదర్ సపోర్ట్ చేసినారు. మంత్లీ 25,000 ని తను అప్పు చేస్తా తీసుకొచ్చి ఇంట్లో పెడతా ఉంది. సరే చెయ్యి, మా మదర్. అప్పుడు కూడా సరే 4 months డబ్బు దేవాక ఇంట్లో కూర్చో చెయ్యి, నేను అట్ట కూడా కడతానని చెప్పేసి అప్పు చేసి అమౌంట్ అంతా 4 months అన్ని కట్టింది. మీ మదర్ ఎంతవరకు చదువుకున్నారు? మా మదర్ ఏం చదువుకోలేదు మేడం, 3rd 4th అంతే. చదువుకోలేదు. హస్బెండ్ చూస్తే అలా ఉన్నారు. ఇంట్లో పరిస్థితుల వల్ల పిల్లల్ని ఇద్దరిని పనిలో పెట్టి ఈ ఇన్స్టా యూట్యూబ్ ఇదంతా కూడా ఒక ఐడియా కూడా ఉండదు. అలాంటిది మీరు చేస్తారు అన్నప్పుడు 4 months మిమ్మల్ని ఇంట్లోనే కూర్చోబెట్టి ఆవిడ మళ్ళీ పోషించింది ఆఫ్టర్ మ్యారేజ్ మీకు అయిపోయాక. రీసెంట్ గా 1 year బ్యాక్. అసలు వెల్ ఎడ్యుకేటెడ్ మదర్సే ఇప్పుడు ఇన్స్టాలో స్టార్ట్ చేద్దామన్నా, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, లేకపోతే మూవీస్ కి వెళ్దామన్నా, యాక్టింగ్ చేద్దామన్నా అందరూ అడ్డుపడుతున్నారని చాలా స్టోరీస్ వింటూ ఉన్నాం మేము. అలాంటిది ఎంత వెల్ మెచ్యూర్డ్ మదర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు నిజంగా సపోర్ట్ చేస్తారు. ఇప్పటికీ తను సపోర్ట్ చేస్తారు. దాని సపోర్ట్ వల్ల నేను యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అనేది క్లిక్ అయింది. కానీ లేదు నేను అది చేసుకుంటే మనకు అమౌంట్ రాదు, మనం మంత్లీ కట్టలేము, కష్టం, జాబ్ చేయాల్సిందంటే ఇంకా కంటిన్యూ జాబ్ చేసేవాడిని. ఇది క్లిక్ అయ్యేది కాదు. 3 months ఇంట్లో కూర్చొని డైలీ ఇంట్లో ఏదో ఒక వంట చేయడము, లేదా బయట ఫుడ్ చేయడము, ఉండే 100 200 దానికి కూడా అమౌంట్ ఇచ్చేది. ఒక రెస్టారెంట్ పోయి వీడియో తీయాలంటే ఒక 100 rupees ఇచ్చేది. అక్కడికి ఏదో పోయి ఒక ఐటమ్ తినేసి ఆ వీడియో పెట్టేది. తన సపోర్ట్ బాగా చేస్తుంది. అసలు నిజంగా నేను వింటుంటేనే నేను నార్మల్ గా సర్లే హస్బెండ్ బాగోపోతే తనే బిల్ చేసుకుందిలే పిల్లల్ని అనుకున్నాను. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మీరు సెటిల్ అయిన తర్వాత కూడా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి అప్పులు చేసి తీసుకొచ్చి మిమ్మల్ని క్లిక్ చేయించడానికి రియల్లీ తను ఒక సూపర్ ఉమెన్ చెప్పాలంటే. మీ మదర్ కి ఒకసారి కాల్ చేయొచ్చు కదా ఇంటర్వ్యూలో? చేయండి మరి, ఏదైనా ప్రాంక్ కాల్ చేద్దాం. కొడతారా? నార్మల్ గా కామెడీకి ఏదైనా ప్రాంక్ కాల్ చేద్దాం, ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. భయపడతారేమో. భయపడ్డం కదా, ఏదో జస్ట్ చిన్న ప్రాంక్ లాంటిది. ఎలాగా మీ మదర్ ని చిన్న ప్రాంక్. భయపడతారు ఎందుకు? ఊరికే నార్మల్ గా కాల్ చేయండి, మాట్లాడండి. నార్మల్ గా అంటే జస్ట్ ఇలాగా, తర్వాత ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు మనకి కొంచెం ఇదైతుంది కదా. ఏం చేద్దాం చెప్పండి. మీ మమ్మీని మీరు ఎలా ఆడుకుంటారు? ఆట పట్టించేది
కుకింగ్ సంబంధించి ఏమైనా కష్టాలు అడగండి, అవి చెప్తా ఉంటా. ఇప్పుడు మనం మీ మదర్ కి ప్రాంక్ కాల్ చేద్దాం. ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. మీ డాడీ డ్రింకర్ కాబట్టి మీరు డ్రింక్ చేశారని ఒకసారి మాట్లాడదాం, ఓకేనా? నేను మాట్లాడతాను. అమ్మా చేస్తున్నా. సీరియస్. హలో హలో నాయనా, హలో అండి, ఇక్కడ ఒక అబ్బాయి దగ్గర ఈ ఫోన్ ఉంది, అమ్మ నుండి ఫోన్ చేసాము ఈ నెంబర్ కి. చెప్పండి. హైదరాబాద్ లో ఇక్కడ తిను పడిపోయి ఉన్నాడు మెట్ల దగ్గర. అవునా? ఎందుకు? ఏమో ఫుల్ స్మెల్ వస్తుంది, డ్రింక్ చేసినట్టున్నాడు. అవునా? ఒకసారి హలో అండి. హలో హలో హలో, నేను లేపుతున్నాను అతన్ని. వెంకీ, చెప్పమా. ఏంటైనా ఏం పడిపోయినావంట? ఏమో తెలియదు, నాకేమో ఏమో తెలియదు మా. ఏమో వచ్చేసా ఏంటి? సరేలే. హలో వెంకీ, ఒకసారి ఇస్తున్నాను. హలో అండి, లేవండి. హలో, ఏంద్రా డ్రింక్ చేస్తున్నావు అని చెప్తాను. ఏమో మా మెట్ల దగ్గర ఉన్నా, నేను మత్తుగా ఉంది, తెలియట్లేదు. సరే రూమ్ తీసుకున్నావు కదా? లేదు తీసుకోవాలా. తీసుకొని చెప్పినావు కదా? లేదు తీసుకోవాలా, వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉన్నానా, లేదో డ్రింక్ అని తాగినాము, ఇంకేం మత్తుగా ఉంది. నేను అందుకని మనిషి తీసుకోబారని చెప్పేది, నేను ఒకటే పోవద్దు రాలేదు. నైట్ టైము బర్త్డే పార్టీ అని తీసుకొచ్చి అందరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. చెప్పమా. బసన్న హలో, మేడంకి ఆ పక్క ఎవరు అంకి? సరే చూస్తాను. హలో ఫోను. హలో అమ్మా, చెప్పండి. మా బస్సు తిరుపతి బస్సు ఎక్కించాను అమ్మా, ప్లీజ్ మా అమ్మ. ఎక్కించేస్తాను. ఎక్కించేయండి అమ్మా, పుణ్యం ఉంటుంది మా. మేము తిరుపతిలో ఉన్నామమ్మా, మేము ఎట్టొచ్చేది? సరే అండి, తిరుపతి బస్సు ఎక్కించేసి నాకు ఫోన్ చేయండి అమ్మా. ఎవరండి ఈయన పేరేంటి? ఏంటి? వెంకటేషా? మీరు కంగారు పడకండి. యూట్యూబర్ అబ్బాయి. యూట్యూబరా? అబ్బాయి ఎవరో డ్రింక్ ఏదో చేపించారంట అబ్బాయి. అలవాటు ఉందా ఇతనికి? లేదు, అలవాటు లేదు అబ్బాయికి. అవునా? ఆ అబ్బాయి అసలు ఎప్పుడు తాగిందే లేదు అబ్బాయి, ఎవరు చేశారంట. సరే మేము అందుకని వేరే మెషిన్ తీసుకెళ్ళని చెప్తారు ఎప్పుడు కానీ. మీరు రావాల్సింది ఒకసారి ఆయనతో పాటు. మేము అంటే యూట్యూబర్ కదా, ఎక్కడికన్నా పోయి చేస్తా అంటాడు కదా అనేది మేము గుమ్మ అంటాము. అవునా? మీరు తిరుపతి బస్సు ఎక్కించండి అమ్మా. ఎక్కించేస్తామండి. ఎక్కించేస్తారా వదిలేస్తారమ్మా, ప్లీజ్ అమ్మా, మీకు పుణ్యం ఉంటది. అంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను, చుట్టుపక్కల ఎవరినైనా పిలిచి హెల్ప్ తీసుకుంటాను. మగవాళ్ళని హెల్ప్ తీసుకోండి మా. తీసుకోండి. అంటే తిను కంట్రోల్లో లేడు, ఊగుతూనే ఉన్నాడు. ఊగుతూనే ఉన్నాడా? ఏం చేయాలండి? తను మళ్ళీ నార్మల్ కావాలంటే ఏం చేయాలి? నీళ్ళు పోయే మామూలుగా అసలు అబ్బాయి డ్రింక్ చేయడు. అసలు ఎవరు ఏం చేశారో తెలియదు. మీరు ఎవరైనా హెల్ప్ తీసుకొని ఫోన్ లోనే ఉండండి మా. ఎవరైనా హెల్ప్ తీసుకొని బస్ ఎక్కించండి మా అమ్మ, తిరుపతి బస్ మా. సరే ఎక్కిస్తున్నామండి. ఎక్కిస్తున్నాం. తిరుపతి బస్ ఎక్కించండి మా. మరి చార్జెస్ అండి? చార్జెస్ అంటే ఆ డబ్బులు అబ్బాయి అకౌంట్ లో ఉన్నాయి చూడండి. మేము ఏమన్నా వేస్తాం, మేము మీ ఫోన్ నెంబర్ పెట్టండి, మేము వేస్తాం డబ్బులు కూడా. సరే అండి, ఫోన్ పే మేము వేస్తాం. సరే. అబ్బాయి ఫోన్ లో ఉంటాయి లేదా అబ్బాయి దీంట్లో ఉంటుంది, పర్సు లో ఉంటాయి చూడండి. పర్సులో ఉంటాయి, మేము వేస్తాం. ఉంటాయి, లేకపోతే మేము వేస్తాం. మీ నెంబర్ చెప్పండి, మేము వేస్తాం డబ్బులు. పర్స్ పక్కనే పడుందండి, పర్సులో ఏమి లేవు. ఏమి లేదా? సరే మేము డబ్బులు వేస్తాంలేండి. మీ నెంబర్ చెప్పండి, బస్ ఎక్కించి మీ నెంబర్ చెప్పండి, మేము వేస్తాం డబ్బులు. సరే మీ డబ్బుల గురించి ఏం బాధపడద్దండి, ఎంత డబ్బులు పెట్టుకునే వాళ్ళమే. సరే సరే నా బస్ ఎక్కించండి అమ్మా. నేను ఇప్పుడే చూసాను ఈ అబ్బాయిది యూట్యూబ్ ఛానల్, అది వెంకీ ఫుడ్ ఫర్ యూ ఏదో ఉంది. వెంకీ యాదవ్. వెంకీ యాదవ్. అవునా? బానే చేశాడు. ఇప్పుడు ఏమైంది ఇలాగా?
అదే ఎవరు చేశారంట చెప్తానండి ఏమే అవునా ఎవరో డ్రింక్ తీసేశారు నాకు తెలియకుండా అని చెప్తానండి ఏమే. సరే సరే పంపిస్తున్నాను ఇప్పుడే. ఇప్పుడు పంపించండి అమ్మా, బస్సుకి ఇచ్చేయండి. నీ నెంబర్ చెప్పండి అమ్మా, పెడతా. కావ్య ఏమా ఇటామా ఎంత టెన్షన్ పడిపోతున్నారు. మాట్లాడేద్దాం. హలో హలో అమ్మా, నమస్తే, నా పేరు కెజియా. చెప్పండి. లేదు లేదు, మేము ఊరికినే చేసాం. ఊరికినే చేశారా? ఇంటర్వ్యూలో ఉన్నారు. అసలు ఎంత టెన్షన్ పెట్టావా? అందుకే నేను టెన్షన్ పడొద్దమ్మా అని చెప్తున్నాను. నాకే బీపీ షుగర్ ఉండదమ్మా. అయ్యయ్యో, సారీ సారీ అమ్మా. అసలు చెమటలు పెట్టిపోతాను ఒళ్ళంతా. అయ్యో, మీ అబ్బాయిదే తప్పు, అదేం తప్పులేదు. ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాము. అమ్మ మీకు మీ స్టోరీ అంతా చెప్పారు గురువమ్మ గారు. ఇంటర్వ్యూలో అంతా చెప్పారు. మీతో ఒక్కసారి మాట్లాడదాం అనుకున్నాను. అదే అబ్బాయి ఎప్పుడు డ్రింక్ చేయడే, అందుకే ఆ పేరు మీదే మీకు ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. అసలు చెయ్యరు కదా మీరు, ఒక్కసారి చేశారని చెప్తే ఆయన్ని తిడతారనుకున్నాను. కానీ మీరు కంగారు పడుతుంటే మీదెంత గొప్ప మనసో తెలుస్తుంది. అదే పక్కన వాళ్ళ అమ్మ అనుకో, ఏమి రా తాగినావా, ఇంటికి రా నీ సంగతి చెప్తా అంటారు. అందుకని మనిషిని తొడుకోమంటావు ఎప్పుడు కానీ ఆడికి బయట పోయినా ఒకడే పోవద్దు అనేసి. అసలు మీరు మీ కష్టం అంతా చెప్పారు. చాలా మాకే కన్నీళ్ళు వచ్చినాయి. మీరైతే సైన్యకుల్లో ఒకరుగా ఉండొచ్చు అమ్మా. అంత సైన్యంగా అసలే మీ హస్బెండ్ అలా ఉన్నా సరే 2 పిల్లల్ని ఇక్కడ వరకు తీర్చిదిద్దారంటే అదంతా మీ గొప్పతనం. అంతే కదా మేడం, వాళ్ళు పరుమగులన్నీ మనం కూడా మన బిడ్డలు వదులుకుంటామా? అవునవును. ఇక్కడే ఉన్నారు వెంకీ గారు, చక్కగా టీ తాగి. నేను జోకులు వేస్తుంటే కెమెరాలు ఎలా పడతానో ఏంటో అని సరిగ్గా నవ్వట్లేదు. ఏడుపు వచ్చేస్తుంది, అరుస్తాను కోడల్ని. డబ్బులు వేసేదానికి మీకు వేయండి. ఓకే ఓకే, ఇప్పుడు పర్సులో మనీ ఉన్నాయన్నారు కదా, తీసుకుని పంపిస్తా. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ అబ్బాయి మాట్లాడతాడంట. కొంచెం మా ఇంటర్వ్యూ కోసమైనా ఒకసారి తిట్టండి అతన్ని. సరేనా? తిట్టండి. హలో, ఏందైనా ఇంకిగా ఇదేంటి నాకు అర్థం కదా, చల్లారిది ఏంది అసలు. అందుకే తొడుకొని పోని చెప్తాను అనుకుని. చాలా భయపడిపోయారు. జాగ్రత్త. హలో అమ్మా. మేడం బాగా తిట్టారు, థ్యాంక్స్. సరే మేడం. తిట్టమన్నాను. ఏం తిట్టాలి మేడం, కొడుకులు చెడ్డోళ్ళు అయితే తిట్టాలి మేడం. సూపర్. చెడ్డోళ్ళు కాకపోతే ఏం తిట్టాలా? సరే, మీ పోలికలు వచ్చి ఏం చేద్దాం. బంగారు లాగా చూసుకుంటారు, 2 కొడుకులు నాకు, 2 బంగారు లాగా చూసుకుంటారు. బంగారం కూడా కొనిస్తారు. బంగారం కొనిస్తారు, బాగా చూస్తారు, 2 బాగా చూస్తారు. పెద్ద కొడుకు చూస్తారు, చిన్న కొడుకు చూస్తారు. నాకు దేవుడు ఆ వారం మొగుడు చూడకపోయినా బిడ్డలు చూసే వారాన్ని దేవుడు ఇచ్చాడు. అదే సంతోషం నాకు, అదే చాలుమా. లేదా మరి కోడల్ని మీరెలా చూస్తున్నారు? కోడలు నన్ను బాగా చూస్తారు, నేను కూడా వాళ్ళ కూతురు కొడుకులు నేను చూస్తాను, అట్టే చూస్తాను, ఇంకా ఎక్కువే చూస్తాను. మరేంటి వెంకీ గారు, మీకు అను కావ్య గారికి బాగా గొడవలు అవుతాయని చెప్పారు. అసలు అవ్వదు మేడం, అసలు వేసుకోను అసలు వాళ్ళతో గొడవే. వాళ్ళు ఏదైనా మనల్ని ఎదిరించి మాట్లాడి మనం చెప్పకుండా పోయేది వచ్చేది అది చేస్తారని అడగచ్చు. అన్నిటికీ చెప్తారు, బాగా చూస్తారు నన్ను. వాళ్ళు ఎట్ట గౌరవిస్తారు, వాళ్ళు నేను ఎట్ట గౌరవిస్తాను. ఓకే ఓకే, నాకు మీ పేరు గురువమ్మ అని చెప్పారు. గురువమ్మే మేడం నా పేరు. అదేంటి మీ పేరు శివగామి కాదా? శివగామి కాదు. ఇవన్నీ చెబుతుంటే శివగామి అనుకున్నానే.
లేదు మేడం, గుర్రమ్మ నాకేరు. మా తాత మా అవ్వ పేరు పెట్టారంట, అప్పట్లో గుర్రమ్మ అట్లున్నాయి కదా. అవునా, అందుకని మా అమ్మ అది పొరపాటున అది పెట్టేశారు, శివగామి పెట్టాల్సింది. సరే శివగామి గారు, సరే మేడం. థ్యాంక్ యూ, మీ నవ్వు బాగుంది. నా లాంటి వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు, వెంటనే టెన్షన్ పడిపోకండి. సరే మేడం. ఏదో ఇప్పుడు ఉన్నటువంటి వచ్చింది కదా, అందుకని భయపడిపోయినాను. అదే మీరు టెన్షన్ పడుతుంటే నా టెన్షన్ లో ఏం మాట్లాడాలో అర్థం కాల. ఎంతో ప్రిపేర్ అయ్యాను, మీరు టెన్షన్ పడుతుంటే మొత్తం పోయింది. 10th క్లాస్ ఎగ్జామ్ లో కూడా అంత ప్రిపేర్ అవ్వలే నేను. థ్యాంక్ యూ అమ్మా. సరే మేడం. ఓకే. అమ్మా నిజంగా భయపడిపోయారు. నిజంగా నువ్వు భయపడతారంటే ఎవరో ఎందుకు భయపడిపోతారు, చిన్న ప్రాంక్ కాల్ అనుకున్నాను. అమ్మో అమ్మ నీకు డబ్బులు ఇస్తాను, ఇంట్లో అందరిని పిలిచేసి మా అందరిని పిలిచేసి అప్పుడే ఫోన్ పే నెంబర్ చెప్పండి, ఫోన్ పే నెంబర్ చెప్పండి. అమ్మమ్మ అలాంటోడు కాదమ్మా, ఎక్కించమ్మా. ఎక్కిస్తామండి అంటే ఎక్కిస్తారా వదిలేస్తారా, ఎక్కించమ్మా. కాల్ కట్ చేసి చేస్తూనే ఉంటారు. ఇంకా ఆవిడ ఏమంటుంది, కాల్ కట్ చేయకండి అమ్మ, మాట్లాడుతూనే ఉన్నాను అంటుంది. అయ్యో సూపర్. అలాంటి మదర్ మీరు అమ్మ అని ఎంత చెప్తుంటే నిజంగా నార్మల్ గా విన్నాం కానీ ప్రూవ్ తెలిసిపోయింది మాకు ఇప్పుడు. ఎంతలాగా మదర్ సన్ బాండింగ్ అంటే కొన్ని చాలా వరకు ఈ జనరేషన్ లో ఇప్పుడున్న సొసైటీకి చాలా తగ్గిపోతుంది ఇదంతా. సో మీరు మీ ఫ్యామిలీతో మంచిగా వెల్ సెటిల్డ్ గా ఉన్నారు కాబట్టి మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటే ప్రెసెంట్ ఏం లేదు మన డ్రీమ్ అంటే, జస్ట్ ఇప్పుడు క్యాటరింగ్ చేస్తున్నా, వీడియోస్ చిన్న చిన్న ప్రమోషన్లు వస్తాయి చేస్తున్నా. మీ అబ్బాయి పేరేంటి? శివశౌర్య. శివశౌర్య. ఓకే. బాండింగ్ బాగుంటదా మీ అమ్మగారి కానీ బాబుకి? పర్లే, నా దగ్గరే ఉంటాడు, నా దగ్గర మా వైఫ్ దగ్గర ఉంటాడు. అవునా? చిన్నపిల్లాడు కదా, 6 months 11 months. ఓకే ఓకే ఓకే. మీ బ్రదర్ కి ఎంతమంది పిల్లలు? నా బ్రదర్ కి ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు. మొత్తం అందరూ మొత్తం ముగ్గురు. మొత్తం ముగ్గురు కొట్టుకుంటాం తిట్టుకుంటాం అన్ని చేస్తూ ఉంటారా? ఓకే. మీది మీ బ్రదర్ ఇద్దరిలో ఎవరైనా గొడవ పడ్డారనుకోండి, చిన్నప్పటి నుంచి గొడవ పడుతుంటారు కదా, మీ మదర్ ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ అంటే అడ్జస్ట్ చేస్తారు ఇద్దరిని. ఇలా కామో నువ్వు ఇలా కామో అడ్జస్ట్ చేస్తారు. ఇద్దరు కరెక్ట్ గా చేసుకుంటారు. చెప్పే కదా శివగామి అని. నిజంగా శివగామికి ఉన్న క్వాలిటీస్ అన్ని ఉన్నాయి మీ మదర్ కి. సో మీకు స్కూల్ టైంలో ఆ టైంలో లవ్ స్టోరీస్ లేవు మేడం. చదివిందే 7th, ఇంకా లవ్ స్టోరీస్ 7th. ఇప్పుడు చూడు ఇన్స్టా ఓపెన్ చేయి, 5th క్లాస్ 4th క్లాస్ వాళ్ళు తీస్తున్నారు. 25 years 30 years ఉన్న వాళ్ళందరూ. మనకేం తెలియదు, అప్పటికే ఏం తెలియదు మనకు. తర్వాత మీరు వెళ్తూ ఉంటారు, వర్క్ లో ఉంటారు కదా, ఎక్కడ ఎవరైనా పరిచయం అవడం, నైబర్స్? ఎవ్వరు లవ్ స్టోరీ అనే పదమే లేదు మీకు. మ్యారేజ్ ఇంకా 23కి అయిపోయింది, లవ్ చేయాల్సి వచ్చింది వైఫ్ ని, అంతే కదా? ఎలా కంటిన్యూ? మీ మదర్ మీది ఎక్కువ ఉంది మీ లైఫ్ లో లవ్ స్టోరీ అంటే, అంతే కదా? మీ మదరే ఎవర్ గ్రీన్ లవర్ మీకు. సో ఓకే, మీ వర్క్ లోకి వచ్చేద్దాం. ప్రొఫెషనల్ గా క్యాటరింగ్ అనేసరికి ప్రతి ఒక్కరు చాలా చిన్న చూపు చూస్తారు క్యాటరింగ్ వర్క్ ని. సో అలాంటి మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేశారంటే కొందరు ఈ మధ్య మనకు నేను కాబట్టి నన్ను కొందరు ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే మన వీడియోస్ చూసి పిలుస్తారు కాబట్టి వెళ్ళగానే టీ తాగుతారా కాఫీ తాగుతారా అలాగా. నార్మల్ గా అంటే పెద్ద ఎక్స్పెక్ట్ చేయరు బయట వాళ్ళకి. వెళ్ళగానే వంట వాళ్ళు వచ్చినారా, ఆడ కూర్చోండి, ఏం కావాలి అన్నట్టు కొద్దిగా చిన్న చూపు ఖచ్చితంగా చూస్తారు. మనం అంటే మనం వీడియోలో ఒకరోజు చూస్తారు కాబట్టి కొద్దిగా ఎక్స్పెక్ట్ ఇస్తారు. నార్మల్ గా బయట వంటలు అంటే కొద్దిగా చిన్నగానే చూస్తాం. చిన్నగా అంటే అంటే పెద్ద ఎక్స్పెక్ట్ ఇది అనమాట. మన కూలోళ్ళు ఎలాగో చిన్న చిన్న జాబ్లు ఎలాగో వాటిలో కంపేర్ చేస్తాం. అలాంటిది మీకు ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? లేదు మేడం, నేను ఎందుకంటే ఫేస్ చేయలేదంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినాకే మనకి యూట్యూబ్ తరపున ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి. ఓకే. యూట్యూబ్ ఇన్స్టా ఇట్లో మామూలుగా ఎంత సంపాదిస్తారు ఈ రెండిట్లో నుంచి పర్ మంత్? 1 lakh వస్తుంది మేడం. 1 lakh వస్తుందా? ఓకే. యూట్యూబ్ లో ఒక 30-40 వస్తుంది. ఇంకా క్యాటరింగ్స్ డైలీ డే బై డే అలా ఉంటాయి. ప్రెసెంట్ 1 lakh అటు ఇటు ఒక 3-4 months నుంచి. 3-4 months నుంచి. సో ఈ వచ్చిన మనీ అంతటితో ఏం చేశారు? అంతే, ఈ అవి కట్టను, ఏవేవి కట్టడం, ఈ సంఘాలని, లోన్లని, ఫైనాన్స్ లని, అవి ఇవి కట్టను. ఇంకా మా అమ్మకి మొన్న సేవింగ్స్ చేసి చైన్ తీసి ఇచ్చాను. అంతేనా? మీరు మీ మదర్ కి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి?
ఫస్ట్ గిఫ్ట్ అంటే ఇదే చైన్. ఇప్పుడు ఫస్ట్ వరకు ఏం లేదా? అసలు ఏం కొనలేదు. ఫస్ట్ దే బెస్ట్ ఇచ్చారు అనమాట. ఇప్పుడు వరకు చిన్న చైన్ కూడా ఏది కొనలేదు, ఫస్ట్ ఇదే. సరే ఓకే. ఇప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం లేదండి. మీకు లైఫ్ లో ఎలాగైనా బొగ్గు పెట్టేయాలి. మీ వైఫ్ కి ఏం గిఫ్ట్ ఇచ్చారు? ఏమీ లేదు. అది చూసారా? చూసారు కావ్య గారు, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు వరకు ఏం ఒకసారి నేను తీసుకెళ్లి కొనిచ్చిన ఏం లేదా? సో ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఓకే, నేనైతే వదిలేయండి, క్షమించేయండి అని చెప్తున్నాను, కానీ మీ ఇష్టం. ఇక్కడ వాయిడాలు, ఇక్కడ వాయిడాలు, ఏమన్నా ఇచ్చుకోండి. అవునా? కొడుతూ ఉంటారా అప్పుడప్పుడు? లేదు మేడం. ఎప్పుడు కొడతారు అయితే? ఎప్పుడు కొట్టలేదు. కొట్టలేదా? ఎందుకని? అలాంటి ఏం రావు మేడం. ఆవిడ మిమ్మల్ని కొట్టడం లాంటివి ఏమి లేవు? అంత లేదు, కాంప్రమైజ్ అయిపోతుంది ప్రతి దానికి. కాంప్రమైజ్ అయిపోతుంది. ఓకే. క్యాటరింగ్ వర్క్ చేయడం అంటే కుకింగ్ చేయడం చాలా కష్టం. తినడం మాకే తినడానికి ఇంతలా ఉంటే కుకింగ్ చేయడం, అది కూడా అంతంత మందికి ఒకేసారి అంత పెద్ద క్రౌడ్ ఉంటారు, అంత హెవీగా చేయాలి కదా. సో అదంతా చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు? అంతమందిని మేనేజ్ చేయడం అనేది కష్టం. ఒకరు సాల్ట్ తగ్గిందంటారు, ఒకరు కారం ఎక్కువ అంటారు, ఒకరు మా సైడ్ అంటారు, ఒకరు మీ సైడ్ అంటారు. ఇప్పుడు మధ్య చాలా ఊర్లకి వెళ్తున్నాం, మన కడపేటకి వెళ్తాము, చాలా ఊరికి వెళ్తాం. అప్పుడు కస్టమర్ని అడిగి కనుక్కొని ఒకటి 10 సార్లు టేస్ట్ చూపించి ఒక ఐటమ్ ని తీసి పక్కన పెడతాం ఈ మధ్య. ఎందుకంటే ఒకరు దింపేసి నాకేం చెప్తాడు, బా దీంట్లో ఉప్పు తక్కువ ఉంది, ఒకడేమంటాడు ఉప్పు సరిపోయింది అంటాడు, ఇంకోటి స్పైసీగా చేయొచ్చు కదా అంటారు. అది పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది ఊర్లు మారే కొద్ది. మన సైడ్ స్పైసీ తింటారు, ఒకసారి తినరు. కాబట్టి ఇప్పుడు చేసే ప్రతి ఐటమ్ ని కస్టమర్ ఒక 4 తోటికి వచ్చి ముందర పెట్టి అందరిని చూపించి ఓకే అంటే ఐటమ్ తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇంకో ఐటమ్ చేయడం మొదలు పెడతాం. అది కాకుండా ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయినాయి. ఇన్స్టాగ్రామ్ లో చూసి మేము పిలిపిస్తున్నాము, మీరు ఇంకా సూపర్ చేస్తారనేసి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. ఇంకా వాటిని రీచ్ అవ్వాలంటే కంపల్సరీ కస్టమర్ ని ఒకసారి టేస్ట్ చూపించి మోడిఫై చేసి నీట్ గా ప్రతి ఐటమ్ తింటాం. అదే టైం ఎక్కువ. టేస్ట్ చూపించడానికి కర్రీ అయిపోయేటట్లుందా? ఒక 5-6 మందికి ఈజీగా చూపిస్తా ఉంటారు. వాళ్ళు వచ్చి ఏదో వాళ్ళే 5 స్టార్ రెస్టారెంట్ లో షెఫ్ లాగా అలా టేస్ట్ అని చెప్తూ ఉంటారు కదా. అప్పుడు ఆ ఫేస్ చూస్తా, ఇట్టంటాడా ఎక్స్ప్రెషన్ బాగా పెడతాడా. వాళ్ళు టేస్ట్ చేస్తున్నప్పుడు మీ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటి? అదే మీ లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? తలకాయ ఊపేంత వరకు లోపల వరకు గుండె డబ్ 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 అని కొట్టుకుంటా ఉంటుంది. ఓకేనా కాదా ఓకే. మనం అది కాకుండా మనం ఇన్స్టాగ్రామ్ లో చూసి యూట్యూబ్ లో చూసేస్తారు, పేరు పోయింది అనుకో, మన నెక్స్ట్ వీడియో చూస్తారు, నెక్స్ట్ వీడియోలో బాగా చేశానని చెప్తా. వాళ్ళు ఏమంటారు, వీడు బాగా చేయడం వీడియోలో అటు చెప్పుకుంటున్నాడు అని మరిగా జరిగిపోతుందని చెప్పేసి కష్టపడి వాళ్ళందరినీ ఇంప్రెస్ చేసి మరీ చేస్తారు ప్రతి ఒక్క వంటకాన్ని. అంతే. ఓకే, ఒక్కొక్క క్యాటరింగ్ కి ఆర్డర్ కి ఎంత వస్తుంది మనీ? అది ఐటమ్స్ బట్టి మేడం. జస్ట్ మనం ఇప్పుడు కుకింగ్ లో వెజ్ అనుకోండి, జస్ట్ ఇప్పుడు మనం కుకింగ్ చేస్తాం, ప్లేట్ కాస్ట్ లెక్క చేసానికి మనకు క్యాటరింగ్ అంటే ఒక ఈవెంట్ అలాగేం లేదు. నార్మల్ గా అంటే ఒక పెద్ద క్యాటరింగ్ ఈవెంట్ ఒక హాల్ తీసుకొని అన్ని వాళ్ళ దగ్గర ప్లేట్ కాస్ట్ లెక్క చేస్తారు. ప్రెసెంట్ మనం ఇప్పుడే స్టార్ట్ చేసింది కదా, అది ఫ్యూచర్ ప్లాన్ ఉంది, ఈ ఇయర్ ఎండింగ్ కన్నా నెక్స్ట్ ఇయర్ కన్నా చేద్దామని. అదే డ్రీమ్ అయితే. అది మరి మీ డ్రీమ్ అంటే ఏం లేదన్నారు? డ్రీమ్ అంటే పెద్ద డ్రీమ్ ఏం కాదు కదా, జస్ట్ అది ఒక 3 lakhs 4 lakhs ఇన్వెస్ట్ చేస్తే నార్మల్. మా లాంటి వాళ్ళకి డ్రీమ్ ఏంటో తెలుసా? ఈవినింగ్ వెళ్ళేసరికి అమ్మ మంచి కర్రీ వండి పెడితే అది డ్రీమ్. మీరు అంత పెద్దది డ్రీమ్ కాదంటారా? దానిలో ఉన్నాయి కాబట్టి అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని మనమే కొనుక్కొని కస్టమర్ ఏది చెప్పినా కుకింగ్ చేసి మనం చేసిద్దాము, ప్లేట్ కాస్ట్ అడిగినా చేసిద్దాము అని ప్లాన్ చేస్తున్నా. నార్మల్ గా అయితే వెజ్ క్యాంటీన్ అయితే వెజ్ క్యాటరింగ్ అంటే ఇప్పుడు కస్టమర్ కాల్ చేసినప్పుడు కస్టమర్ చెప్పేస్తాడు మేడం. మా సైడ్ ఇప్పుడు ఏంటంటే కస్టమర్ ఒక రైస్, ఒక వైట్ రైస్, సాంబార్, రసం, చికెన్, ఇంకా మటన్ అట్లా 5-6 ఐటమ్స్ చెప్పేస్తాను. 100 members కి ఎంత ఒక 5,000 అలా 4,000 5,000 కస్టమర్ బట్టి. అల్లి ట్రావెల్ అంతా మీరే? ట్రావెల్ తిరుపతి అంటే 4-5,000 మేడం. లాంగ్ అయితే ఇంకొక ట్రావెల్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ట్రావెల్ ఎక్స్ట్రా 100 members కి అలా లాంగ్ పోము. చాలా మంది కాల్ చేస్తుంటారు 100 members కానీ ఎక్కడికి వెళ్ళినా. హైదరాబాద్ లో కాల్ చేస్తారు. నిన్న కూడా 4-5 కాల్స్ వచ్చినాయి హైదరాబాద్ లో. మరి హైదరాబాద్ లో ఉన్నారు కదా, ఒకసారి వెళ్ళి చేసి వచ్చేయచ్చు కదా. ఈ డేట్లు ఇంకా చాలా దూరం ఉంది. ఓకే. అయితే వాళ్ళందరికీ మీరైతే డిసప్పాయింట్ చేస్తున్నారు. 100 members కి ఎక్కడ వస్తాయి మేడం? 100 members కి ఇప్పుడు నేను తిరుపతి నుంచి హైదరాబాద్ కావాలంటే రానుపో ట్రావెల్ చార్జెస్ 2,000-3,000 అవుతుంది. నేను తీసుకునేది 4,000. 3,000 ట్రావెల్ పెట్టేస్తే వాళ్ళకి ఏమించేది? కస్టమర్ కి 3,000 ఇచ్చిన కస్టమర్ 8,000 తీసుకున్నా కస్టమర్ కి బడ్జెట్ ఎక్కువ అవుతుంది. 100 members కుకింగ్ చేయించడానికి 8,000 అంటే దానికి ఎక్కువ లాస్. అందుకనే కాదు సార్,
మినిమం 500 అంటే ఇప్పుడు కస్టమర్ కి బెనిఫిట్, మనకు బెనిఫిట్. ఇప్పుడు 100 మెంబర్స్ వాళ్ళు 8,000 నాకే ఇచ్చారంటే మళ్ళీ వాళ్ళకే మిగులుతుంది. సూపర్ సూపర్. వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచిస్తున్నారు. నేనైతే అలా ఆలోచిద్దా. కస్టమర్ కూడా హెవీ బడ్జెట్ అయిపోతుంది. 8,000 కస్టమర్ ఒక కుకింగ్ 8,000 ఇవ్వాలంటే మళ్ళీ మెటీరియల్స్ తెచ్చుకోవాలి, అన్ని వాళ్ళే తెచ్చుకోవాలి కాబట్టి లేదు. ఓకే. మీరు ఎక్కువ మీకు వచ్చిన లాంగ్వేజెస్ అన్ని? నాకా తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ, ఇంకా తమిళ్. అంతేనా? అంతే. మాకు తెలుగే సవ్యంగా రాదు. తమిళ ఎలా వచ్చు? తమిళ్ అంటే మన తమిళ సైడ్ తిరుగుతుంటే మేము హోటల్ వర్క్ చేస్తాను కాబట్టి హిందీ తమిళ ఇద్దరు మిక్సింగ్ ఉంటారు. ఇంకా వాళ్ళతో పాటు 7 years 8 years పాటు 10 years పాటు ఉన్నాం హోటల్ ఫీల్డ్ లో. అందరూ మిక్సింగ్ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్ అన్ని లాంగ్వేజ్ వచ్చు. అవునా? తమిళ్ ఏదైనా చెప్పండి. తమిళ్లో అంటే జస్ట్ మీరు చెప్తే నేను వింటాను, ఏదైనా అంటే ఫ్లూయెంట్ గా రాదు, అంటే నేను మాట్లాడితే తమిళకి అర్థమవుతుంది. ఫ్లూయెంట్ తమిళ్ కాదు. హిందీ వచ్చి ఫ్లూయెంట్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చేసి నార్మల్ రెగ్యులర్ గా మాట్లాడతాను. సో క్యాటరింగ్ అనేసరికి అన్ని లాంగ్వేజెస్ తిరిగేసారు అయితే. ఇప్పుడు తమిళ్లో నుంచి ఏమైనా ఆర్డర్స్ వెళ్తారా? తమిళనాడు సైడ్ వెళ్తాం మేడం. తమిళనాడు సైడ్ కానీ పెద్ద బడ్జెట్ అయితే పెద్దవన్నీ వెళ్తాం. ట్రావెల్ చేయాలి కదా మేడం. నేను ఒకటే కదా, నాతో పాటు ఒక 4-5 మంది దొరికి వెళ్ళాలి. వాళ్ళ ట్రావెల్ చార్జెస్, వాళ్ళ డే మొత్తం బయటికి రావడానికి బయట వాళ్ళు కూడా కాస్ట్ ఆడతారు. ఇప్పుడు లోకల్ అనుకో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాము, 500 ఆటో ఇచ్చినా తీసుకుంటారు. లాంగ్ వచ్చినప్పుడు వాళ్ళ చార్జెస్, వాళ్ళ స్టేయింగ్ అన్ని చూసుకోవాలి, ఫుడ్ బెడ్ మొత్తం అన్ని. మళ్ళీ మేము 2 days ఇప్పుడు 1 day క్యాటరింగ్ అంటే 2 days స్పెండ్ చేయాలి. ఒక రోజు వెళ్ళడానికి రావడానికి. క్యాటరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వండడం అయినా లేకపోతే ఇలాగ టేస్ట్ చేయించడం అలాగే ఉంటారు. వాళ్ళు బాలేదు అని చెప్పి మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం అలాంటివి ఏమైనా ఎదురైనాయి మీ లైఫ్ లో? బాలేదంటూ ఇప్పుడు వరకు స్టార్టింగ్ లో చిన్నప్పుడు వంట చేస్తున్నప్పుడు? వంట స్టార్ట్ చేసింది ఈ మధ్య మనం 1.5 year. హోటల్ అన్నప్పుడు నార్మల్ గా కంప్లైంట్లు వస్తా ఉంటాయి అప్పుడప్పుడు, అవి జరుగుతుంది. అప్పుడు కొంచెం బాగా ఇన్సల్ట్ ఫీల్ అయ్యింది, మర్చిపోలేను అది సంఘటన అనేది? మర్చిపోలేనంటే కస్టమర్ అంతా నార్మల్ గా వాళ్ళే కవర్ చేసుకుంటారు మేడం, మన దగ్గర కాదు. ఈ స్టీవర్డ్స్ అని, క్యాప్టెన్స్ అని, మేనేజర్లని వాళ్ళ దగ్గర అయిపోతుంటుంది. కంప్లైంట్స్ అన్ని కంపల్సరీ వస్తాయి. పర్ డే ఏదైనా 1 or 2 వస్తుంటుంది. ఈ ఆర్డర్ లో ఇంప్రెస్ నార్మల్ గా ఒకరికి నచ్చిద్ది, ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి నచ్చిద్ది, మిగిలిన వాళ్ళకి నచ్చకుండా అలాంటివి ప్రతి క్యాటరింగ్ లో. అప్పుడు ఎలా చేస్తారు మీరు? కస్టమర్ మెయిన్ గా కస్టమర్ అడతా మేడం. కస్టమర్ నాకు ఓకే అంటే ఇంకా ఇంకెవరు చెప్పినా పెద్ద పట్టించుకోరు. పక్కన ఉన్న వాళ్ళు తిన్న తర్వాత పక్క కలిసి వంట చేసింది ఎవరు అంటే బాగా చేసేవా అనే వాళ్ళకంటే దీంట్లో ఇది ఎక్కువ వేయాల్సింది. చాలా మంది ఉన్నారట. ఎలా వచ్చాడండి పెద్ద చెఫ్ అనుకుంటారా? కంపల్సరీ అనుకుంటారా? అంతే కదా. ఇప్పుడు అంతమంది మనం సాటిస్ఫై చేయలేము. ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకటి స్పైసీ తింటాడు, ఒకటి తినడు, ఒకటి అంటాడు స్పైసీ తక్కువ ఉంది, ఇంకొకరు కారం పెంచితే బాగుంటాడు. 10 మంది అంత స్పైసీ తింటారు కదా. కస్టమర్ ఇంప్రెస్ చేస్తాం మెయిన్. కస్టమర్ ఓకే అంటే 100%. ఇంకా నేనైతే కారం తీసుకెళ్ళి ప్లేట్లు వేసి తిన్నా అంటారు. సో ఇప్పుడైతే మీ లైఫ్ అంతా ఫుల్ సెటిల్ డౌన్ అయిపోయారు. మంత్లీ మంచి మదర్, మంచి ఫ్యామిలీ, అర్థం చేసుకునే అమ్మ ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. అసలుకి చిన్నదానికి టెన్షన్ పడిపోతున్నారు మీ విషయంలో. ఇప్పుడు ఇంత టెన్షన్ పడిపోయే వాళ్ళు నేను ఇంకా చాలా ధైర్యంగా ఉంటారు. ఇంతలా రన్ చేశారు కదా లైఫ్ ని, ఇంతలా లీడ్ చేశారు, మీ అందరిని మేనేజ్ చేశారు, ఎంతలా చేశారని కొంచెం ధైర్యం ఉంటారు అనుకున్నా. మీ విషయంలో బాగా వీక్. సో శివగామి గారు థ్యాంక్ యూ అండ్ సారీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు, పిలవగానే వచ్చినందుకు, మీ యొక్క స్వీట్ మెమరీస్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. సో మీ ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఇంతవరకు నా క్యాటరింగ్ సపోర్ట్ చేసినాక ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. ఇంకా చాలా మంది ఆర్డర్స్ పిలుస్తున్నారు కానీ నేనే రాలేకపోతున్నా లాంగ్ వలన. కంపల్సరీ 90% అన్ని తీసుకుంటున్నా. పర్ డే 2-3 వచ్చినా కానీ చేస్తున్నాను. కొందరు కాల్ లిఫ్ట్ కూడా చేయలేకపోతున్నాను, సారీ. అందుకు ఫ్యూచర్ లో పెద్దగా ప్లాన్ చేస్తున్నా. అప్పుడు ప్రతి ఒక్క క్యాటరింగ్ ని, ప్రతి ఒక్క కస్టమర్ ని సాటిస్ఫై లాగా చూసుకుందాం అనుకుంటున్నా. సో కొద్దిగా టైం ఇవ్వండి, క్యాటరింగ్ కొద్దిగా పెద్దగా చేసి ప్రతి ఒక్కరికి మంచిగా ఫుడ్ వండి పెట్టండి. మీకు 4 languages కాదు 5 languages వచ్చు. అది ఎవరైనా చెప్పారా మీకు? చెప్పలేదా? మన ఇంటర్వ్యూ ఒకసారి చూసుకోండి. మేడం కాదు మేడం అని అంటారు. ఆ లాంగ్వేజ్ ఉంది మీకు, ఓకేనా? నేను ఒక మంచి లాంగ్వేజ్ మీకు నేర్పించి పంపిస్తున్నాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు, థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. సో చూసారు కదా, మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్.